ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 226. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 224. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 224. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 226. మొదటి చరణం చివరి చరణం ఆడుకుంటామండి. మొదటి చరణం చివరి చరణం ఆడుకుంటామండి. స్తుతించు ప్రభు యేసుని స్తుతించు ప్రభు యేసుని నిన్ను నిర్మించి సృష్టికర్తయని నిన్ను నిర్మించి సృష్టికర్తయని జీవపుదాయని నీ రక్షణకర్తయని జీవపుదాయని నీ రక్షణకర్తయని నీ రక్షణకర్తయని స్తుతించు ప్రభు యేసుని స్తుతించు ప్రభు యేసుని ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమతే ఏర్పరచుకొని నిన్ను భూమి ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమతే ఏర్పరచుకొని నిన్ను భూమి దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు ఆయన పేరు యేసు ప్రభు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు ప్రభు యేసుని సహవాసములో నిలచి
స్థుతించినాను ప్రభు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు అని ప్రభువే చెప్పెనుగా నందమందు బహుమానమితు అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే నిన్ను నిర్మించెను సృష్టికర్తయని నిన్ను నిర్మించెను సృష్టికర్తయని జీవపుదాతయని రక్షణకర్తయని జీవపుదాతయని రక్షణకర్తయని రక్షణకర్తయని స్తుతించు ప్రభు యేసునే స్తుతించు ప్రభు యేసునే. దయచేసి బైబిల్ పళ్ళు వాడుకుంటామండి. కూర్చుంటాం. బైబిల్ పళ్ళు వాడుకుంటామండి. బెల్ల బెల్ల మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట.
ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మనం ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. మనం ఎవరమంటే ప్రభుకు స్వకీయమైనటువంటి ప్రజలము. ప్రభుకు ఈ లోకంలో ఉన్నటువంటి జనముల మీద ఉన్నటువంటి మనసు కంటే తనకు స్వకీయమైన ప్రజలపైన దేవునికి ఎక్కువ మనసు ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత దేవుని యొక్క కనికరం ఉంటుంది మన పైన. దేవుని యొక్క కనికరం ఉంటుంది మన పైన. మరి దేవుని కనికరాన్ని పొందినటువంటి మనము దేవుని యొక్క మనస్సు సమస్త జనముల కంటే ఎక్కువగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ప్రేమిన వాళ్ళరా ఎలాగ జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మరి కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా మరి దేవుడిచ్చిన తలంపులు మీతో పంచుకుంటున్నాను, అంతవరకే, అంత తప్ప వేరేదేం కాదు. సేవకునిగా నాకు కూడా అవసరము. ఈ మాట చెప్పేటువంటి నేను సేవకునిగా నాకు చాలా అవసరము. నా కుటుంబానికి, నా పిల్లల కొరకు, నా బిడ్డల ఆత్మీయత కొరకు, సేవలో దేవుని యొక్క శక్తి బలం పొందడం కొరకు నాకు అవసరం. ఇవన్నీ విశ్వాసులుగా మనకు కూడా అవసరము. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, పేజీ నెంబరు 533, పేజీ నెంబరు 533, 533 సామెతలు 3:27 తీసారా? ప్రియమైన వాళ్ళరా, చదవగలిగినటువంటి వారందరం కూడా చదవాలి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. మళ్ళీ చదువుకుంటామని, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. తిరిగి పౌలు గారు 1 కొరింథీ 11:28 చదువుకుంటాం. పౌలు గారు రాసినటువంటి కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. 28వ వచనం, పేజీ నెంబరు 153 కొత్త నిబంధనలో. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. చెల్లిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేస్తున్నారు. అందరూ బట్టి కూడా మీకు శుభ్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సండే స్కూల్ పరిచయం చదువుతామని సహాయం చేయండి. అక్కడ కూర్చొని ప్రతి తండ్రి బిడ్డలు జీవించి ఆశీర్వదించండి. భవిష్యత్తులో వారిని మంచి సువార్థికులుగా తయారు సిద్ధపరచండి ప్రభా. భవిష్యత్తులో వారు మంచి ఉన్నతమైన చదువుకోవడానికి సహాయం చేయండి. ఇతరుల ప్రతి ఆత్మీయతను మీరు ఫలించండి. కృప చూపండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి పెట్టుకుని స్నాపండి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం మనం. మేలు చేయుట చదవండి. ప్రియమైన వాళ్ళారా, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము అనేది. ప్రియమైన వాళ్ళారా, ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు మానవునికి మేలు చేసినాడు, సృష్టినిచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. ఉచితంగా ఆక్సిజన్ గాలి ఇచ్చినాడు. ఉచితంగా ఈ ఆక్సిజన్ గాలి మనం పీల్చుకునే గాలి గంటకు 1000 రూపాయలు అవుతుంది, ఒక రోజుకు 1000 అవుతుంది, నెలకు లక్షల కోట్లు అవుతుంది. దేవుడు మనకు ఎన్నో మేలు చేసినాడు, మంచిదే. మరి మనం కూడా మన కుటుంబ సభ్యులకు, మనం ఉన్న సంఘానికి, స్థానికంగా మనకున్న సేవకునిగా నేను కూడా సంఘానికి, మన ఇరుగు పొరుగు వారికి ప్రభు మహిమార్థమై మేలు చేసేటువంటి ప్రజలంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 27వ వచనంలో మేలు చేయడం మీ చేతనైనప్పుడు దాన్ని ఎవరైతే పొందడానికి అర్హులో, మీ ద్వారా మేలు పొందడానికి ఎవరైతే అర్హులో వారి విషయంలో వెనుకంజా వేయకూడదు, వెనుక తీయొద్దు అని చెప్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో మేలు అనేటువంటి మాట 297 సార్లు ఉంది. మేలు అనేటువంటి మాట, మేలు అనేటువంటి మాట 297 సార్లు ఉంది. మేలు అనేటువంటి మాట దగ్గర 300 సార్లు ఉంది. అంటే సంవత్సరానికి 300 పైన రోజులు ఉన్నాయి. అంటే ప్రతిరోజు మనం మేలు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రతిరోజు మేలు చేసేటువంటి మంచి మనసు కలిగి జీవించాల్సిన బాధ్యత మన పైన ఉంది.
ఈ సామెతల గ్రంథం ఏమో మేలు చేయటం మీ చేతనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనక తీయకుమనింది. పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, గలతీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీ 6:9. గలతీల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము పేజీ నెంబర్ 172. మనము మేలు చేయడం యందు చాలక పౌలు గారు చెప్తున్న మాట ఉంది. గలతీ సంఘంతో చెప్తున్నాడు, ఓ గలతీ సంఘస్థులారా, మీరు మేలు చేసే విషయంలో విసుగవద్దు అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు మేలు చేయాలబ్బా, ఎన్నిసార్లు దరికి చేసుకోవాలా, ఎన్నిసార్లు ప్రేమించాలా, ఎన్నిసార్లు చేయాలంటే విసుగు పడకుండా మనము మేలు చేసేటువంటి ప్రజలంగా ఉండాలని పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నాడు. 10వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారిడలా మేలు చేయదము. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన ప్రజలను తన సేవకులను ఎట్లా పెట్టుకున్నాడు ఈ లోకంలో అంటే, ఆరాధన వరకు మన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నామాన్ని బట్టి అనేకులను దీవించేటువంటి ప్రజలంగా మనం అందరం ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం. మరి రక్షించబడిన మనము, ప్రభుబలలో పాలు పొందే మనము, దేవుని క్రైస్తవ బిడ్డలు అని చెప్పుకునే మనము మేలు చేసేటువంటి ప్రజలంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పౌలు గారేమో గలతీ సంఘంతో మేలు చేసే విషయాలు మీరు విసుకవద్దు అని చెప్తున్నాడు. విశ్వాస గృహమునకు చేరిన వారిడలా మేలు చేయాలని చెప్తున్నాడు. మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనక తీయకమని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. తెసలోనిక సంఘంతో ఇంకో మాట చెప్తున్నాడు పౌలు గారు. 2వ తెసలోనిక రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 2వ తెసలోనిక రాష్ట్ర పత్రిక 3:13. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో గలతీ సంఘంతో చెప్తున్నాడు పౌలు గారు. తెసలోనిక సంఘంతో కూడా అదే చెప్తున్నాడు. మీరైతే మేలు చేసే విషయంలో విసుగవద్దు. మేలు చేసే విషయం పేజీ నెంబర్ 189లో. మీరు మేలు చేసే విషయంలో విసుగవద్దు అంటే మేలు చేసే ప్రతిసారి విసుగు వస్తుంది. యంత్రం మారడం లేదు, ఏ పరిస్థితులు మార్చుకోవడం లేదు, ఎన్నిసార్లు మేలు చేయాలి అంటే విసుగు ఉంటుందని చెప్పి దేవుడు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి ద్వారా గలతీ సంఘానికి చెప్పినాడు, తెసలోనిక సంఘానికి చెప్పినాడు. మీరు మేలు చేసే విషయంలో విసుగు చెందవద్దని చెప్పి. ఎందుకు సామెత గ్రంథకర్త అయినా పౌలు గారైనా ఎందుకు మేలు చేయమని చెప్తున్నాడు అంటే, మేలు అనేది దేవునికి సంబంధించినటువంటి విషయము. 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు భక్తుడు మేలు గురించి చెప్తున్నాడు? మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేసే విషయంలో విసుగవద్దని చెప్పినాడంటే, ఈ మేలు అనేది ఎవరికి సంబంధించిన విషయం అంటే దేవునికి సంబంధించినటువంటి విషయము. 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. మేలు చేయవాడు ఎవరు సంబంధం అండి? మనం విసుకకుండా మేలు చేసామనుకోండి, భూమి మీద బ్రతికినంత కాలము దేవుని సంబంధముగా ఒక ముద్ర దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని సంబంధం అని ఈ లోకంలో ఒక సాక్ష్యం మనకుంటూ ఉంది. దేవునికి సంబంధించినటువంటి వారమని, దేవునికి సంబంధించి ప్రత్యేకించబడిన వారమని ఒక సాక్ష్యం మనకి ఇచ్చినాడు దేవుడు. ఎప్పుడంటే మేలు చేసే మంచి మనసు మనకు ఉన్నప్పుడు, మేలు చేయటం మీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనక తీయొద్దము అన్నారు. ప్రేమైన సౌరస్వరుడా, మన పితరుల జీవితాలు పరిశీలించినట్లయితే మేలు అనేటువంటి ఆ జీవిత అనుభవాలు చాలా వారి ఎంతో ఆశీర్వాదానికి దగ్గరికి తీసుకుపోతుంది. మేలు చేసే విషయంలో మనం విసుగకుండా మేలు చేసే మనం చేసే ప్రతి మేలు మన కుటుంబ విషయంలో, మన బిడ్డల విషయంలో ఆశీర్వాదం అంతా కూడా ఒక చుట్టూ కంచెలాగా ఉంటుంది. ఆశీర్వాదము ఒక కంచెలాగా ఉంటుంది. మన పితరుడైనటువంటి అబ్రహాం విషయం గమనించినట్లయితే లోతు కుటుంబానికి, లోతుకు ఎంత మేలు చేసినాడో అబ్రహాము ఎంత మేలు చేసినాడో చూడండి. ఏం చేసినాడు అబ్రహాము? ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. ఈ మేలు చేయవాడు దేవుని సంబంధి అనేటువంటి మాట ఎంత సత్యమైనదో, ఎంత నమ్మకమైనదో ఆ మాటల గురించి భక్తుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము చదవండి అక్క. ఇట్లా నేను నీతిమంతులను నాశనము
చేయదువా దుష్టులతో కూడా అని చెప్తున్నాడు. ఎవరి కోసం ప్రాధేయపడుతున్నాడు? ఎవరి కోసం అడుగుతున్నాడు? ఈ అబ్రహాం అంటే లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణము పాపం చేత పడిచెడింది. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రభు మనసు కలిగి ఉన్నాడు. ఈ సొదొమ పట్టణంలో లోతు ఉన్నాడు. సొదొమ గురించిన విషయాలన్నీ అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాంకు లోతు పైన మనసు కలిగింది. అరే, లోతు ఉన్నాడు కదా, నా తమ్ముడైనటువంటి లోతు అబ్రహాంకు ఏమవుతాడంటే తమ్ముడవుతాడు. నా తమ్ముడు అక్కడ ఉన్నాడు కదా సొదొమ గొమొర్రా పట్టణంలో అని ఎన్నిసార్లు దేవుని అడిగినాడంటే ఇక్కడ 28వ అధ్యాయంలో ప్రేమైన సౌరుడా ఎన్నిసార్లు దగ్గర 6-7 సార్లు ప్రభుని అడుగుతాడు. ప్రభా, అక్కడ ఉండేవారు నీతిమంతుల విషయం అని ఎన్నిసార్లు గోజాడతాడంటే దేవుణ్ణి, ఎన్నిసార్లు గోజాడతాడు ప్రభును. లోతు విషయంకి, లోతు కుటుంబానికి మేలు చేయడం కొరకై, లోతు విషయంలో మేలు చేయడానికి కొరకై. ప్రియమైన వారు చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండం 14:12. మరియు అబ్రహాము తన తమ్ముడు చెరపట్టు చదుమా లోతు సొదొమలో కాపురం ఉండేను కనుక అతనిని తన ఆస్తిని, ప్రేమైన వాళ్ళారా, ఒక రాజు లోతు కుటుంబాన్ని, లోతును, అక్కడ ఆ సొదొమ ప్రజలందరినీ కూడా శత్రువులు దొంగిలించినారు. అయితే అబ్రహాం ఏం చేసినాడు? 14వ వచనంలో అబ్రహాం తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది గురిని వెంటబెట్టుకొని రాజులను తరిమేను. చివరికి లోతు కుటుంబాన్ని రక్షించినటువంటి వాడుగా అబ్రహాం ఉన్నాడు. 16వ వచనంలో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి లోతును, అతని ఆస్తిని, లోతు విషయంలో అబ్రహాం ఎంతో మేలు చేసినాడు. శత్రువులు లోతు ఆస్తిని, భార్యను దొంగిలించినారు. అయితే అబ్రహాం తిరిగి తెచ్చిచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఇదే ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనంలో లోతు ఎటువంటి వాడు? ఏమన్నా లోతు మంచివాడు అంటే ఏం కాదు. లోతు దగ్గర పనిచేసే కాపర్లు మంచితనం కలిగిన వారంటే ఏం కాదు. 7వ వచనం 13:7, ఆదికాండం 13:7. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టింది. తర్వాత 11వ వచనం, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరికొకరు. ఇక్కడ ఒక విషయం గమనించాలా, నీ సహవాసం నాకు వద్దు, నీతో సహవాసం నాకు వద్దనే దూరం వెళ్ళిపోయినటువంటి వ్యక్తి లోతు. అబ్రహాం దగ్గర నుంచి వేరైపోయినటువంటి వ్యక్తి లోతు. మనల్ని కాదని, మనల్ని తృణీకరించి, మనతో గొడవపడి, మనతో కొట్లాడి, నీ సహవాసం నాకు వద్ద దూరంగా పోయింటారు. చూడండి, వాళ్ళకి ఎప్పుడన్నా మేలు చేసే మనసు మనకు వచ్చిందంటే గొప్ప ధన్యులో మనం దేవునికి సంబంధించినటువంటి వారమని అర్థము. శరీరం సామాన్యతగా ఒప్పుకోదు. శరీరం చెప్తుంది, ఏం చెప్తుందంటే నిన్ను ఎంత అవమానపరిచాడో తెల్లా నీకు, నిన్ను ఎంత తృణీకరించి హేళనగా మాట్లాడాడో తెల్లా నీకు, నువ్వెందుకు మేలు చేయాలా, నీకేమన్నా మేలు చేశారా వాళ్ళు, నువ్వు ఎంత మేలు చేసినా వాళ్ళు ఏమన్నా మనసులు పెట్టుకున్నారా, నువ్వెంత మేలు చేసినా ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నారా వాళ్ళు, ఇంకా నీకు దూరంగా వెళ్ళిపోయినాడు, నీ సవాసం వద్దనుకొని ఎందుకు నువ్వు మేలు చేస్తావని మన శరీరం మనకు నేర్పుతుంది. మన శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది. మన శరీరం మనల్ని దేవుని సంబంధంగా ఉండకుండా దేవునికి దూరం చేస్తుంది. ప్రియమైన వాళ్ళ అబ్రహాం చూడండి, అబ్రహాం నుంచి వేరైపోయినట్టు లోతుకు ఎంత మేలు చేసినాడంటే ఎంతో మేలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవునికి సంబంధించినటువంటి వాడుగా అబ్రహాం ఉన్నాడు. దాని వాక్యాలు రుజువుగా ఉన్నాయి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు అబ్రహాంకి అంత మంచి మనసు వచ్చింది? ఎందుకు అబ్రహాము లోతు విషయంలో ఇంతగా ప్రేమ కలిగి ఉన్నాడు? లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణం దుష్టులతో పాటు నశించిపోకుండా ఉండాలని ఎందుకు అబ్రహాముకు తపన కలిగిందంటే అబ్రహాము దేవునికి సంబంధించినటువంటి వాడుగా ఉన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును
తన భార్యను లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి వెళ్ళాను. ఇక్కడ అబ్రాహాం యొక్క పరిస్థితి, భౌతిక సంబంధించిన విషయాలు కనపడతాయి. అబ్రాహాం పెద్ద ధనవంతుడు అండి, పేదవాడు కాదు. ఏమైనా లోతుతో ఏమైనా ఉపయోగపడుతుంది నాకు, లోతు నాకు సహాయం చేస్తాడు, లోతు ద్వారా నాకు కుటుంబానికి మేలు ఉంటుంది భవిష్యత్తులో అని ఆ ఆలోచనతో ఏం మేలు చేయలేదు. గొప్ప ధనవంతుడు, పేదవాడేం కాదు. ఎవరు? అబ్రాహాము. డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పనివారు ఉన్నారు, కూలి వాళ్ళు ఉన్నారండి, కూలీలు ఉన్నారు. అబ్రాహాం యొక్క స్థితి గమనించడం అయితే 4వ వచనంలో 13:4 తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరను, అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. అబ్రాహాము దేవునికి సంబంధించినటువంటి వాడుగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలా. ప్రార్థనా జీవితం మనలో లేదనుకోండి, మేలు చేసే మనసు మనకు ఉండదు, దేవునికి సంబంధించినటువంటి వారంగా ఉండలేము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా. అబ్రాహాము లోతు విషయంలో మాటి మాటికి లోతు గురించి ప్రభుని అంతగా బ్రతిమాలుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, కారణం ఏంటంటే అబ్రాహాము మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అబ్రాహాము దేవుని విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదే 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశమునకు నేను గొప్ప జనముగా ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం, అనేక వాగ్దానాలు ఇచ్చినాడు. అబ్రాహాం నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తా, అయితే నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే ఇంకా ప్రయాణమై సాగినాడు అబ్రాహాం గారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అబ్రాహాంకు మేలు చేసే మనసు ఉంది లోతు విషయంలో అంటే, దేవునికి విధేయత చూపేటువంటి తెరవబడిన హృదయము అబ్రాహాం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో సేవకునిగా నేనైనా, విశ్వాసంలో మనమైనా, మనందరి విషయంలో ప్రేమిన వాళ్ళారా, క్రీస్తు కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు తెరవబడినటువంటి హృదయము, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తెరవబడినటువంటి హృదయం మనం కలిగి ఉండగలిగితే ప్రభుతో సవాసం కలిగి ఉంటాం, ప్రార్థన కలిగి ఉంటాం, ఇతరులకు అనేకులకు మేలు చేసేటువంటి దేవునికి సంబంధించినటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. అబ్రాహాం జీవితంలో ఇది గొప్ప అనుభవం అండి. అబ్రాహాం యొక్క జీవితం ద్వారా సేవకునిగా నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినాడు, ఇది దేవుని యొక్క స్వరం అని ఎరిగినాడు, చెప్పంగానే బయలుదేరినాడు, బంధువులను విడిచిపెట్టినాడు, సొంత గ్రామాన్ని విడిచిపెట్టినాడు. ప్రేమైన వాళ్ళని చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయ్యాను. చదవండి అక్క. ప్రేమిన వాళ్ళారా, మేలు చేసే విషయంలో మనం విసుగకుండా మేలు చేస్తే, దేవుని మాటను బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రభును నమ్మిన మనం ప్రభును బట్టి మేలు చేసే విషయంలో విసుగగా ఉన్నప్పుడు అబ్రాహాం జీవితంలో ఉన్నటువంటి కొరతను ఏ విధంగా దేవుడి ద్వారా తెలుసుకోగలుగుతా వచ్చినాడో, మన జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు మేలు చేయకపోడు. అబ్రాహాముని ఎట్లయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, మనలను కూడా దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రాహాం మేలు చేసే మంచి మనసు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, అబ్రాహాము ఎలా ఉన్నాడంటే ఒక ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అబ్రాహాం ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క వాక్కుకు విధేయత చూపినవాడుగా ఉన్నాడు. అబ్రాహాం ఎలా ఉన్నాడంటే ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేయను. ఇది చూడండి ఎంత గొప్ప విషయం, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రాహాం గురించి. అతడు ప్రవక్త, ఒక ప్రవక్తలాగా ఉన్నాడు. ఎవరంటే అబ్రాహాము ఒక ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అది దేవుడు చూచినాడు అబ్రాహాం విషయంలో. అబ్రాహాము మేలు చేసే మంచి మనసు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ప్రవక్తలాగా ఉన్నాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటను కాదని పోయినటువంటి వ్యక్తి కాదు ఆ భక్తుడు తన జీవితంలో. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పౌలు గారు హెబ్రీ సంఘంతో చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 8వ వచనం. 11:8 పేజీ నెంబర్ 207. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి చాలన్నా ఏంటండి, దేవుని యొక్క వాక్యానికి ఏం చేసినాడంటే లోబడినాడు. దేవుని యొక్క వాక్యాలు చాలా ఉన్నాయి. ఎవడైతే నా మాట విని వణుకుచున్ననో వానిని నేను దృష్టించున్నాను అనింది. ప్రేమిని వల్ల దేవుడు దీనుల ఎడల ఆయన తన దృష్టి దీనులను నేను లక్ష్య పెట్టుదును అనే వాక్యం ఉంది. దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. అబ్రహాము ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని యొక్క వాక్యని లోబడేటువంటి ఆ వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము ఒక ప్రవక్తగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటను దేవుని మాటకు వ్యతిరేకంగా ఏది కూడా చేయలేదు. అందుకొరకేనండి లోతు గురించి ఎంతో తాపత్రం ఉంది. నశించిపోయేటువంటి వారి విషయంలో ఎంతో ఆశ ఉంది, ఆ కుటుంబం రక్షించబడాలని. అబ్రాహాముకు ఉన్నటువంటి మేలు చేసే మంచి మనసును బట్టి దేవుడు అబ్రాహాముని విషయంలో ఎంతో దీవించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచున్నెను. అబ్రాహాముకు ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే దేవుడు సిద్ధపరిచిన పునాదులు పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక విషయంలో చెప్పాలంటే మనం ఎట్లుండాలంటే అబ్రాహాం జీవితాన్ని సాదృశ్యంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుల యొక్క రాకడకు సిద్ధపడినాలా. నా ప్రభు ఎప్పుడొచ్చి ఆ ప్రభుతో పాటు ఎత్తబడతా అనేటువంటి ఒక నిరీక్షణతో, ఒక నమ్మకంతో, వాక్యానికి విధేయత కలిగి తెరవబడిన హృదయం మనం ఉండగలిగితే మనం ధన్యులము. అబ్రహాం ద్వారా సేవకులుగా నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రేమిల వల్ల వాక్యాన్ని నెరవేర్చేటువంటి సేవకులముగా, వాక్యాన్ని నెరవేర్చేటువంటి దేవుని యొక్క వాక్కుని నెరవేర్చేటువంటి దేవుని ప్రజలముగా మనం ఉండగలిగితే మనం ఎవరమంటే దేవునికి సంబంధించినటువంటి వారము. మేలు చేయవారు ఎవరండి? దేవుని సంబంధంలో మేలు చేసేటువంటి వారు దేవునికి సంబంధించినటువంటి వారుగా ఉంటారు. మేలు చేయవాడు దేవుని సంబంధి. ప్రేమైన సరిసరుడా, మన జీవితంలో మేలు చేసేటువంటి అనుభవం చాలా అవసరము. ఇప్పుడు చాలా ఉదాహరణకు నా విషయం నేను చెప్తున్నానండి. కుటుంబ ప్రార్థన కొన్నిసార్లు చేసుకోలేము. యథార్థంగా చెప్తున్నా, దేవుని మందిరంలో చెప్తున్నా. ఎక్కడన్నా ప్రయాణం చేసి ఉంటాం, ఏదైనా మందిరంలో పనిచేసి ఉంటాం, అలసిపోయిన పరిస్థితులు, ఎక్కువ సమయం ఉంటుంది. కొన్నిసార్లు దేహం సరిగ్గా చేసుకోలేను, వాస్తవంగా చెప్తున్నా. మరి పిల్లలు ఉంటారు మన ఇంట్లో. ఆ పిల్లల మధ్య కుటుంబ ప్రార్థన చేసుకోకుండా, దేవుని యొక్క వాక్యంతో సవాసం చేయకుండా అనుకోండి, ఇప్పుడు మన పిల్లలకు మేలు చేసిన వారమ్మా, కీడు చేసిన వారమ్మా? మేలు చేయనటువంటి వారమే మనము. ఇప్పుడు మన సంఘంలో మనం ఉన్నాం, క్రీస్తు సంబంధంగా మనం ఉండకుండా లోకానుసారంగా మనం ఉన్నాం అనుకోండి, మన సంఘానికి మేలు చేసిన వారమ్మా, కీడు చేసిన వారమ్మా? మేలు చేసిన వారం కాదు. ఇది మనకు తెలిసిన విషయాలు, ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు, పెద్ద మర్మాలు ఏం కాదు. దేవుడిచ్చిన తలంపులు కేవలం వాక్యంలోని విషయాలు చదివించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న కారణం ఏంటంటే, ప్రభు మనల్ని ఉంచిన సంఘంలో మనము సంఘానికి మేలు చేసేటువంటి వారము, విశ్వాసుల గృహములకు చేసేటువంటి వారి విషయంలో మేలు చేసేటువంటి వారంగా, వారి ఆత్మలు బలపడడానికి, దేవునింటికి నూతనంగా వచ్చేవారి విషయంలో అనేకులు దేవునింటికి వచ్చుట కొరకై ఆ అనేకులకు మాదిరికరంగా, క్రీస్తుకు మాదిరికరంగా, వాక్యానికి అనుసరించి మాదిరికరమైన జీవితం మనం జీవించగలిగితే అనేకులకు మనం మేలు చేసిన వారం అవుతాం ఆత్మీయంగా. అబ్రహాము మేలు చేయడానికి కారణం ఏంటంటే, లోతు విషయంలో మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ప్రేమైన సౌరీశ్వరుడా, అబ్రహాం యొక్క జీవితము ఒక గురిగా, ఒక మాదిరి మనకు ఒక పాఠం అనుకోవచ్చు మనము. అబ్రహాం యొక్క జీవితము ఒక పాఠం అనుకోవచ్చు మనము. మేలు చేసే విషయంలో మీరు విసుకవద్దు, మేలు చేయడం యందు మీరు విసుకవద్దు. మేలు చేయడం మీ చేతనైనప్పుడు మీరు వెనకకి తీసుకోవద్దు అన్నాడు. పేతురు భక్తుడు చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చదవన్నా. పేజీ నెంబర్ 215. కీడుకు ప్రతి కీడు
చేయక దీవించుడి. ప్రేమిన వాళ్ళరా, ఆశీర్వాదములకు వారసులు ఒకటి మీరు పిలువబడితే కనుక కీడుకు మనకు ఎవరైనా కీడు చేశారనుకోండి, మళ్ళీ మనకు కీడు చేయమని ప్రభు చెప్పలేదు. చేతనైతే వారికి మేలు చేయమని వాక్యం చెప్తుంది. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనం శరీరం ఏం నేర్పిస్తుందంటే, నీకు ఇంత కీడు చేసినాడు, నువ్వు ఎట్లా మేలు చేస్తావు, వానికి ఎట్లా మేలు చేస్తావు, నువ్వు ఇంత నీ పైన విరోధమైన భావం కలిగి ఉన్నారు వారు, నువ్వు ఎట్లా చేస్తావు మేలు వారికి అని శరీరము ప్రేరేపించుతూ ఉంటుంది. శరీరం ఒకవైపు, శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధంలాగా ఉంటుందండి, విరోధంగానే ఉంటుంది. ఈ శరీరము మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మకు విరోధంగానే ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఒకవైపు ఆత్మ ఏమో దేవుని యొక్క నియమాన్ని నెరవేర్చాలని అంటే మనసు ప్రేరేపిస్తుంది. వాక్యం దేవుడు జ్ఞాపం చేస్తాడు, అరే వాక్యం ఇట్లుంది కదా, ఇట్లా చేయదు కదా అని. కానీ శరీరం ప్రేరేపిస్తుంది, నీకు కీడు చేసిన వరకు నువ్వు మేలు చేస్తావా, కీడు చేయి. నువ్వు ఎట్లా బాధపడినావు వాళ్ళు కూడా అట్నే బాధపడాలా, నువ్వు ఎట్లా కన్నీరు కార్చినావు వారు కూడా అట్లా కన్నీరు కార్చాలా, నువ్వెంత అవమానపరచబడినావు వారు కూడా అవమానపరచబడాలా, అట్టే చేయను ఒప్పుకాకు అంటుంది శరీరం. ఒకవేళ శరీరం లోకంలో ఉన్నామనుకోండి, శరీరం ఏం చెప్తే అదే చేస్తాం. ఒకవేళ ప్రభువులో ఉన్నామనుకోండి, ప్రభు వాక్యం ఎట్లుందో అట్లా చేస్తాం. మనం ఎవరమంటే ప్రభువుకు సంబంధించినటువంటి వారము. మనం ఎవరమంటే దేవునికి సంబంధించినటువంటి వారము. మేలు చేయవాడు దేవుని సంబంధి. 10వ వచనం చదవండి. 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాయి పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి ఏం చేయాలంట అండి, మేలు చేయాల. ఇంకా కపటపు మాటలు, కీడు చేసే తలంపులు, కీడు చేసేటువంటి ఆలోచనలు మనకు ఎక్కడ అసలు మన జీవితంలో వద్దండి. ఈ కీడు అనేది ఎంత ప్రమాదం అంటే, మనం ఏ కీడు చేయాలని ఒక వ్యక్తికి కోరుకుంటామో ఆ కీడు మన ఇంట వాకిటి నుంచి కూడా దాటిపోదు. బైబిల్ చెప్తున్నా, సత్యం చెప్తున్నా. ఒక వ్యక్తికి మనం కీడు చేయాలనుకున్నామండి, ఆ కీడు మన ఇంటి ఆవరణం దాటి బయటికి వెళ్ళిపోదు, అది తిరిగి మన పైన తిరగబడుతుంది. అదే కీడు. మనం ఎవరమంటే దేవునికి సంబంధించినటువంటి వారం. మనము దేవుని సంబంధంలో మనము. మేలు చేయవాడు దేవుని సంబంధి. పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. 1 కొరింథీ 10:24. 1 కొరింథీ 10:24 చదవండి ప్రియమైన వాళ్ళారా. ఆ 152 పేజీ నెంబరు దయచేసి చూడండి ప్రియమైన వాళ్ళారా. 1 కొరింథీ 10:24. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకోవాలంట. ఒక వ్యక్తి రక్షణ పొందడం కొరకు, ఒక వ్యక్తి మారుమనసు పొందడం కొరకు, ఒక వ్యక్తి మనం ఎట్టయితే ప్రభువును ఆరాధిస్తున్నామో, ఎట్టయితే ప్రభు బలంలో పాల్పొందుతున్నామో, ఆ విధంగా ఒక వ్యక్తి తన జీవితంలో మారుమనసు పొందడం కొరకై మనం ఏం చేయాలంటే అండి, చూడ్చుకోవాలంట. రే, ఈ పని చేయడం ద్వారా అసలు ఒక వ్యక్తి ఏమైనా మారుమనసు పొందుతాడా, ఈ మాట మాట్లాడడం ద్వారా ఏమైనా ఒక వ్యక్తి ఏమైనా మారుమనసు పొందుతాడా. ప్రేమైన వాళ్ళ మనం చూసుకోవాలంట. మన కొరకే కాదు, ఎదుటివారి కొరకు మేలు చేసేటువంటి మంచి మనసు మనకు ఉండగలిగితే మనము దేవునికి సంబంధించినటువంటి వారము. అసలు చూసుకోవాలంట. ఏం చేయాలంట అండి, చూసుకోవాలా. ప్రేమైన వాళ్ళరా, మనం ఎవరమంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనమందరమును ఎవరిని ధరించుకుని ఉన్నామండి, ఎవరిని ధరించుకుని ఉన్నాం ప్రేమైన వాళ్ళ, క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తు వారమైనప్పుడు మన క్రీస్తు ఈ లోకానికి మేలు చేసినాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు, తన రక్తాన్ని చిందించినాడు. క్రీస్తును అవమానించినారు, తిండిపోతన్నారు, దయ్యములు పడిన వాడన్నారు. అసలు ఎంత అవమానకరమైన మాటలు అండి. ప్రభు ఏమన్నా శపించినాడా వారిని? ఏం శపించలేదు. కొరలతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, ఉమ్మేసిన వారిని, గుద్దిన వారిని, అరచేతులతో కొట్టిన వారిని ఏం చేసినాడండి, వారిని క్షమించమని దేవుని అడుగుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. క్రీస్తు మనసు అదే అండి, క్రీస్తు మనసు అది. ఈ లోకంలో క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనము క్రీస్తుని ధరించుకుని ఉన్నాము. ఈ రొట్టెలో ఈ ద్రాక్షరసంలో పాల్పొందుతున్న మనము ఇవి దేనికి సాదృశ్యం అంటే, ప్రభా నీతో పాటు సరిచేయబడుతున్నాను, ఇక నీలో ఐక్యత పరచబడుతున్నాను, నీతో సమాధాన పడుతున్నాను, ఇక నుంచి లోకం కొరకు కాకుండా నీ కొరకు జీవిస్తా ప్రభా, ఇక నుంచి నీ మనసు కలిగి జీవిస్తా, ఇక నుంచి నీ వలే బ్రతుకుతా, ఇక నుంచి
నువ్వు ఏ విధంగా మేలు చేసినావు ఈ లోకానికి, నేను కూడా నా కుటుంబానికి, నేను కూడా మీరు నన్ను ఉంచిన సంఘంలో, నా గ్రామంలో, నా బంధుమిత్రులు అనేకులు మారుమనసు పొందడం కొరకై నేను మేలు చేయడానికి చూసుకుంటా ప్రభువా. ఇక నుంచి నీతో కలిసి నీ వలే బ్రతుకుతా. ఒక తీర్మానం కొరకై ఈ బల్ల అండి, ఒక తీర్మానం. ఇప్పుడు చాలా చోట్ల గుత్తి ఉంది. గుడిపాడు దగ్గర అద్భుతంగా చాలామంది, వేల మంది అనుకోవచ్చు, వేల మంది గుత్తి ఉంది, వేల మంది ప్రజలే. విమర్శపూర్వకం కాదు, కానీ చాలా వరకు ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆ రొట్టె తింటే, ఆ రసం రాగితే, ఎంత ఎక్కువ తింటే అంత బలము, ఎంత ఎక్కువ తాగితే అంత బలం అనుకుంటాం. అది ఒక అపోహ. ఒక చోట బల్ల వంచే సమయంలో మరి విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక బల్ల వంచుతా ఉన్నా, అందరి దగ్గర పోయినా కూడా ఆ రొట్టె ముక్కలు ఎట్టుంటే అట్నే ఉంటాయి, చిన్న చిన్న కొంచెం తీసుడు. ఒక వ్యక్తి దగ్గర పోయి బల్ల ఇచ్చే రొట్టె అంతా ఉండదు, ఇంకా రొట్టె కొంచెం ఏముండదు ఆ రొట్టె. మళ్ళీ ద్రాక్ష రసం గ్లాస్ తీసుకుపోయినా అనుకోండి, దగ్గర 40-30 మంది తాగినా కూడా ఆ గ్లాసులో ఉన్నట్టే ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గరికి పోతే ఉత్త గ్లాస్ అయిపోతుంది. నేను అనుకుంటున్నా, ఎంత తాగితే ఎంత బలంగా ఉంటాడు అనుకుంటాడు ఈ వ్యక్తి అనుకుంటా. ఇది ఒక అపోహ. ఈ రొట్టె రసము తాగినంత మాత్రాన మనం ఏదో ఆత్మీయంగా వర్ధిల్లుతామని కాదు. పరీక్షించుకొని అందులో పాలు పొందితే మనకు క్షేమము. పరీక్షించుకొని, ఇప్పుడు మేలు చేయవాడు దేవుని సంబంధి. నిజంగా మనం ఎంతవరకు మేలుకరంగా ఉన్నాం, మన కుటుంబ విషయంలో, మన సంఘం విషయంలో, మన సేవకుని విషయంలో, నేను కూడా సంఘ విషయంలో, విశ్వాసుల విషయం నిజంగా ఆత్మీయంగా మేలుకరంగా నేను ఉన్నానా లేదా, నేను కూడా పరీక్షించుకోవడం చాలా అవసరము. ఎవరైతే జీవాన్ని చూడాలనుకునేటువంటి వారు చదవండి రోమా 3:10, క్షమించండి 1 పేతురు 3:10, 1 పేతురు 3:10, 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినాలను ఎవరైతే చూడాలనుకుంటారో, ప్రభా నా కుటుంబంలో, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా భార్య విషయంలో, నా సంఘ విషయంలో, నేను ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి విషయంలో, నా చదువులో, నా భవిష్యత్తులో, ఉద్యోగంలో, నా వ్యాపారంలో, జీవనోపాధిలో, పాఠ్యభాషలో, పంట పొలాల్లో, ప్రతి విషయంలో నేను మంచి చూడాలనుకుంటున్నాను ప్రభా అనుకునేటువంటి వారు ఏం చేయాలంటే 11వ వచనం చివరిలో, 11వ వచనం, కీడు నుండి తొలగి మేలు చేయవలెను. మేలు కనుక మనం చేయగలిగితే మనము మంచి దినాలను చూడగలుగుతాం. మన బిడ్డల విషయంలో మేలు కనుక చేసే మంచి అనుభవంలో మనం ఉండగలిగితే మన సంఘంలో ప్రేమైన మంచి ఆత్మీయ ఫలితాలను చూడగలుగుతాం. ప్రేమైన సహోదరుడా, మనం ఎవరమంటే దేవునికి సంబంధించినటువంటి వారం. మనం మేలు చేయవాడు దేవుని సంబంధి. పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు, రోమా 16:19, రోమిల రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. చదవండి ప్రేమిన వాళ్ళారా, రోమా 16:19. చదవమ్మా. మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నా. ఒకవేళ కీడు చేసే విషయంలో నిష్కపటులముగా ఉండాలంట. అసలు ఏ భౌతికమైన తలంపు, కీడు చేయాలనే తలంపు అసలు కనపరావద్దంట. మేలు చేసే విషయంలో చదవండి ప్రియమైన వారా, రోమా 16:19. మేలు విషయం జ్ఞానం కలిగి ఉండడం. మేలు విషయం ఏ జ్ఞానము? 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి లోకంలో. ఒకటి లోక సంబంధమైన జ్ఞానం ఉంది, రెండవది దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఉంది. ఎటువంటి జ్ఞానం అంటే యాకోబు పత్రికలో చూస్తాం. మేలు చేసే విషయంలో జ్ఞానం కలిగి ఉండమని చెప్తున్నాడు భక్తుడు. ఏం జ్ఞానము? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఏ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది. మస్తరం ఉంది, వివాదము, అల్లరి, నీచ కార్యము, ఇవన్నీ ఈ భూ సంబంధమైన జ్ఞానములు ఉన్నాయి. చాలాసార్లు మేలు చేయాలంటే లోక సంబంధమైన జ్ఞానం కలిగి మేలు చేసేటువంటి పరిస్థితులు వద్దని చెప్తున్నాడు దేవుడు. ఎటువంటి జ్ఞానము? దేవుని జ్ఞానం కలిగి. చదవండి 17వ వచనంలో. అయితే పై నుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది,
సమాధానకరమైనది, మృదువైనది, లోబడేది, కనికరం కలిగినది, పక్షపాతం లేదు. చాలమ్మా. ఈ జ్ఞానం కలిగి మనం మేలు చేయాలా, మంచి మనసాక్షి కలిగి. ప్రభా, వ్యక్తికి మేలు చేస్తున్నా మీ ద్వారా, ఈ వ్యక్తి ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాల ప్రభా. మీ యొక్క రాకడ కొరకు ఈ వ్యక్తి సిద్ధపడాలి. మీ యొక్క సన్నిధిలో ఆరాధించే బిడ్డగా ఉండాలి ప్రభా. మంచి ఇది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము. మేలు చేసే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి మనం. దేవుని జ్ఞానం కలిగి మనం మేలు చేస్తే అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా పోడు. మనం ఒక వ్యక్తికి మేలు చేసిన ప్రభువును బట్టి ఒక పరిచర్య చేసిన, ప్రభువును బట్టి ప్రేమించిన, ప్రభువును బట్టి క్షమించిన, ప్రభువును బట్టి ఆదరించిన, ప్రభువును బట్టి మేలు చేసిన ఆయన అన్యాయస్తుడు కాదు, మర్చిపోవడానికి కొరకై. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నట్టు బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మనసులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్రాము ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి బదులుగా, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నందుకు, అబ్రహాం ఒక ప్రవక్తలాగా ఉన్నందుకు, అబ్రహాం లోతు కుటుంబానికి మేలు చేసే మంచి మనసు కలిగి ఉన్నందుకు, అబ్రహాం దేవుని మాటకు లోబడినందుకు, అబ్రహాం దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినందుకు, పునాదులు కలిగిన బంగారు పట్టణాన్ని కొరకు ఎదురు చూసినందుకు అబ్రహాంకు ఏం కలిగిందండి? మేలు కలిగింది. ప్రభువును బట్టి మనం ఏ పరిచర్య చేసినా, ప్రభువును బట్టి ఒక వ్యక్తికి మేం మేలు చేసినా ఆయన మర్చిపోటకు అన్యాయస్తుడు కాదు. అబ్రహాం ఏమన్నా దేవుడు మర్చిపోయినాడు అండి? ఏం మర్చిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాం మాట ఇచ్చినాడు, అబ్రహాం వాగ్దానం ఇచ్చినాడు, వాగ్దానం నెరవేర్చినాడు. మనుషులు మర్చిపోతారు, మనుషులు అన్యాయంగా మాట్లాడతారు. ఏందక్క, ఏందన్న, అన్న లేదు, అక్క లేదు, ఏంది అంకుల్, ఏందంటే అంటే ఆంటీ లేదా, ఆ అంకుల్ లేదు, ఏం లేదు, అంతే. న్యాయం కనబడదు. ఈ శరీరము తత్వం అటువంటిది, అయితే ప్రేమిన వాళ్ళరా, మనం దేవుని సంబంధంగా మేలు చేస్తూ జీవిస్తున్నప్పుడు మనం దేవునికి సంబంధించినటువంటి వారంగా ఉంటాం. మనం ఎవరమంటే దేవుని ప్రజలము. మనం ఎవరమండి? దేవునికి స్వకీయమైన ప్రజలము. మనము దేవునికి స్వకీయమైన సాపాద్యమైన ప్రజలము. మనము దేవుడు తన స్వకీయుల విషయంలో తన కనికరాన్ని చూపుతున్నాడు. మలాకి 3:17 చదవండి. మలాకి 3:17 చదవండి ప్రేమిన వాళ్ళరా. మలాకి 3:17 మత్తయి సువార్త పక్కలోనే ఉంటుంది. చదవండి అక్క. వారు నా వారై స్వకీయ సంపాద్యమై ఎందురు, తండ్రి కుమారుని కనికరించినట్లుగా చాలక. ఏముందండి? దేవునికి సంబంధించినటువంటి వారంగా ప్రభువును బట్టి మనం మేలు చేస్తే దేవుని కనికరము మనపై, మన కుటుంబాలపై, మన సంఘంపై ఉంటుందని వాక్యం చెప్తుంది. అబ్రహాంపై దేవుని యొక్క కనికరం రావడానికి కారణం ఏంటంటే మేలు చేసే మంచి మనసు అబ్రహాం కలిగి ఉన్నాడు. ప్రేమైన సోదరుడా, ప్రభు యొక్క బలలో పాలుపొందబోయే మనము నిజంగా మేలు చేసే అబ్రహాం లాంటి మంచి మనసు మనం కలిగి ఉండగలిగితే మనం ధన్యులము. వచ్చే సంవత్సరానికల్లా అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. మనకు మేలు చేసే మంచి మనసును బట్టి, అబ్రహాం వల్లే ప్రార్థన జీవితం ఉన్న విధానాన్ని బట్టి, అబ్రహాం వల్లే దేవుని యొక్క వాక్యానికి లోబడే విధానాన్ని బట్టి, అబ్రహాం వల్లే దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తూ ప్రభువుకు సాక్షిగా జీవిస్తూ ఉన్నామనుకోండి, అది అనేకులకు మేలు చేసినట్టే ప్రభు లెక్కలో. ప్రేమైన సౌరుడా, ఇప్పుడు చదవండి సామెతలు 3:27. సామెతలు 3:27. మేలు చేయుట చేతనైనప్పుడు పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము అన్నాడు. ఎంత మాట చూడండి. ఒకవేళ మేలు చేయడానికి బదులుగా కీడు చేసినాం అనుకోండి, ప్రేమిన నష్టపోతాం, ఆత్మీయంగా నష్టపోతాం, భౌతికంగా నష్టపోతాం. అన్ని విషయాల్లో ప్రభు ఇచ్చిన రక్షణ ఆనందం పోగొట్టుకుంటాం. ప్రభు ఇచ్చిన సమాధానం బదులుగా అసమాధానం పొందుతాం. కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి, 38వ కీర్తన 38:20 వచనం. 38వ కీర్తన
20వ వచనం, మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. చాలాసార్లు ఈ లోకంలో సమాజంలో కీడు చేసేవారే కనపడతారు, మేలు చేసేవారు ఎవరు కనపడరు. ఎందుకంటే ఈ లోకం జ్ఞాపం చేసుకుని చాలాసార్లు మనం ఇదే దినాలు ఏంటి దినాలండి, చెడ్డ దినాలు ఇవి. ఏం కాలాలండి ఇవి? అపాయకరమైన కాలాలు, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. చాలాసార్లు మేలు చేయడానికి బదులుగా కీడు చేయడానికి మానవుడు సాగిపోతూ ఉంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతలు 4:16. సామెతలు 4:16. 4:16. అట్టివారు కీడు చేరేది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి. కొంతమంది ఇట్టుంటారు అంతే లోకంలో. చూడండి, వారి జీవితం అంతా వారు చనిపోయేంత వరకు వారి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, కీడు చేసేదే నేర్చుకుంటారు అంతే. కీడు చేయండి వారు ఒక దినాన వారికి ఒక్కరికన్నా కీడు చేయండి అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టండి, ఒక వ్యక్తికి కన్నీరు తెప్పించండి, వాళ్ళు నిద్రపోరంట వాళ్ళు. అట్టివారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అసలు ఏంటండి వాక్యం చెప్తుంది? ఇటువంటి చెడ్డ దినాలలో ఉండేటువంటి చెడ్డ మనుషుల మధ్య మనం ఉన్నాం. మన ఆత్మీయతను కాపాడుకోవాలా, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. చూడండి, స్కూల్కి పోయే మనసు కంటే స్కూలు ఎప్పుడు సెలవులలో ఉండడమే ఇష్టపడేటువంటి మనసు ఎక్కువ చదువుకునే పిల్లలకు. దేవుని కార్యాల్లో దేవుని వాక్యాన్ని నెరవేర్చాలనేటువంటి మనసు కంటే లోకంలో ఉన్నటువంటి కార్యాలు నెరవేర్చడానికే మనసు ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఆత్మీయంగా దుఃఖకరమైన విషయం. ప్రేమైన సౌరుడా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీడు చేయండి నిద్ర రాదు కొంతమందికి. ఒక వ్యక్తిని బాధ పెట్టాలా, ఒక వ్యక్తికి దుఃఖం కలగజేయాలా, ఒక వ్యక్తిని అవమానకరంగా మాట్లాడాలా, ఒక వ్యక్తిని తృణీకరించాలా, అప్పుడు నెమ్మదిగా నిద్రపోతారు. అట్టటోళ్ళు కూడా ఉన్నారంటే వాక్యం చెప్తుంది. వాక్యం ఎప్పుడు కూడా అసత్యం కాదండి, సత్యము. ఇటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే అటువంటి వారి తలంపులు మన హృదయంలోకి రాకూడదని పౌలు గారి ద్వారా దేవుడు గలతీ సంఘంతో, తెస్సలోనిక పత్రికలతో, ఆ పేతురు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీడనేటువంటి ఆలోచన, కీడనేటువంటి మాట మన నోటి గుండా కానీ, మన పెదవుల గుండా కానీ, మన హృదయంలో కానీ ఎక్కడ కూడా పుట్టకూడదు. ఒకవేళ కీడు చేయాలనే తలంపు ఒకవేళ పుట్టిందా, మనకు దేవునికి సంబంధించినటువంటి వారంగా ఉండమని వాక్యం చెబుతుంది. సామెతలు 2వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 14వ వచనం. కీడు చేయ సంతోషించుదురు, ఉల్లసింతురు. ఈ కీడు చేసేవారు ఎట్టుంటారంటే, అరే మనం మాట్లాడేందుకు బదులుగా, మనం కీడు చేసే బదులుగా దుఃఖపడుతున్నారే, వాళ్ళు బాధపడుతున్నారే, అయ్యో ఆ మనసు ఉండదు కీడు చేసేవారికి. కీడు చేసేవారు కీడు చేసి ఎట్టుంటారండి, సంతోషిస్తూ ఉంటారు. భక్తుల యొక్క ఈ మాట రాసింది పెద్ద పెద్ద రాజులు అండి. కీడు చేసేవారికి మనసు ఏంటంటే, కీడు చేయండి నిద్రపోరు, కీడు చేసిన తర్వాత నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత సంతోషపడుతుంటారు వాళ్ళు. నా మాట చూడు ఎట్ట నెగ్గిందో, చూడు ఎట్ట చేసినానో. ఓ చోట మందిరంలో ఒక సేవకుని దగ్గర ఉన్నాను. ప్రేమిన వాళ్ళారా, నేను ఎప్పుడు కూడా పిట్ట కథలు, కాకమ్మ కథలు చెప్పడం నా చేత కాదు. యథార్థంగా చూసినవి చెప్తా, వాక్యం చెప్తావు యథార్థంగా. ఓ చోట సేవకుని దగ్గర ఉన్నా, మాట్లాడుతూ ఉంటే ఒక ముసలామె వచ్చింది. ఒక ముసలామె ఆ సేవకుడు మాట్లాడి అన్నం పెట్టినాడు, తినిపో అంటే ఏం చెప్పినాడు. నేను అప్పుడు అడిగిన, అన్న ఆంటీ ఎవరు, నాకు తెలియదు, ఆమెను ఎప్పుడు చూడలే నేను. ఆంటీ ఎవరున్నా అంటే చెప్పినాడు. ఆమె పరిస్థితి, ఆమె జీవితం ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళ గ్రామంలో తాండవాళ్ళు, సుగాళ్ళు తాండవాళ్ళు. ఆ సుగాల తాండాలో ఎవరిని ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉంటారు దూరంగా అడవి కొండలలో ప్రాంతాలలో. ఒకప్పుడు ఆ సుగాల తాండాలో పేరుగాంచినటువంటి వ్యక్తి ఆమె యవ్వనకాల జీవితంలో వయసు ఉన్నటువంటి కండలు, ఎముకలు బాగా పుష్టిగా ఉన్నటువంటి దినాలలో చేతబడి చేసేటువంటి విషయాలు తెలుసు ఆమెకు. ఎవరన్నా గొడవ పడితే చేతబడి చేయాలంటే ఆమె దగ్గరికి పోతారంట. ఆమె చేతబడి చేస్తే వాడు పడిపోవాలి, అంతేగా వాడు మంచాన పడిపోవాలి. అటువంటి జ్ఞానం కలిగి ఉన్నది ఆమె ఏటుకు భయపడేవాళ్ళంట. ఆమె వచ్చిందంటే లేచి ఒక అధికారి మాదిరి గౌరవించేవాళ్ళంట. అమ్మ కూర్చోమ్మా, రామ్మ అని. రాను ఆమె శక్తిహీనురాలైపోయింది. కండలు తగ్గినాయి, ఎముకలు బలహీనమైపోయి, నడచడానికి శక్తి లేదు, కట్టబడుకొని నడుస్తూ ఉంది, సూపు తగ్గింది, కంటి సూపు మందగించింది. ఆ చివరికి ఆ ఊరు వారందరూ ఊరికి వెళ్ళేసినారు. ఊరికి దూరంగా గుడిసేసుకునింది. దగ్గర
ఇది 6-7 సంవత్సరాల కింద నేను ఆమెను చూసినాను. ఇప్పుడు చనిపోయి ఉంటుంది బహుశా. ఒకవేళ మనకు ఈ లోకంలో జ్ఞానం ఉందని, డబ్బు ఉందని, అధికారం ఉందని, హోదా ఉందని ఏది కూడా మనం ఇతరులకు కీడు చేయాలని తలంచాం అనుకోండి, ప్రియమైన వాళ్ళారా, అది మన కుటుంబ విషయమైన, సంఘ విషయమైన, సమాజ విషయమైన ప్రభువుకు మనం లెక్క చెప్పాలా. మనం ఎవరమండి? ప్రభువుకు స్వకీయమైన ప్రజలం. మనం మేలు చేసేటువంటి మనం అంతే. కీడు చేయడం మనకు తెలియదు. కీడు చేయకూడదు. మన ద్వారా ఒక వ్యక్తి కన్నీరు కార్చడం కానీ, మన ద్వారా ఒక వ్యక్తి దుఃఖపడడం కానీ, మన ద్వారా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా కలవరానికి గురి కాకూడదు. మేలు చేయడం చూసుకోవాలి మనం. కీడు విషయంలో కీడు ఎంత ప్రమాదం అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 11:27. సామెతలు 11:27. చూడండి ఎంత ప్రమాదం ఉంది తెలుసా ప్రియమైన వాళ్ళారా. కీడు ఎటువంటి ప్రమాదం చూడండి. మన పిల్లల విషయమైనా, భర్త విషయంలో అయినా, భార్య విషయంలో అయినా, సంఘ విషయమైనా, సేవకుని విషయంలో అయినా, మన దగ్గర పనిచేసే వారి విషయమైనా, మన దగ్గర పనిచేసే వారి విషయం, మనం ఎవరి దగ్గర మన చుట్టూ ఉన్న వారి విషయంలో కీడు అనేటువంటి తలంపు మన హృదయంలో కానీ, మన పెదవులో కానీ ఎప్పుడు రాకూడదు. ఒకవేళ ఆ తలంపు ఉందనుకోండి, ఆ కీడే మనకు ముడుతుంది అంతే. ఆ కీడు ఎక్కడ పోదు. మనం ఏ కీడు చేయాలనుకుంటున్నామో ఆ కీడు మన దగ్గర నుంచి దూరంగా పోదు ప్రియమైన వాళ్ళరా. దూరంగా కూడా పోదు. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం. 14వ అధ్యాయం సామెతల గ్రంథము 22వ వచనం. కీడు కల్పించువారు ఏమవుతారనండి? తప్పిపోతారు, తడబడతారు, మార్గాలు చెదిరిపోతాయి, మార్గాలు తప్పిపోతాయి. ప్రభువులో ఉండాల్సిన మార్గాలు లోకంలో పడతాయి పోయి. ప్రియమైన సౌరుడా, కీడు అనేది ఎంత భయంకరమైన ప్రమాదమే. హామాను మొర్దెకై యూద ప్రజలందరికీ కీడు చేయాలనుకున్నాడు. ఉరికొయ్య సిద్ధపరిచినాడు. అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. కీడు చేయడానికి కీడే మూడును. ప్రియమైన సౌరుడా, కీడు కల్పించువారు తప్పిపోదురు. ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. చదవండి. సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి ఇంకా కీడు ఎక్కడ పోదండి. ఒకవేళ మనం చేయాలనుకున్న కీడు ఉంది అనుకోండి, ఆ కీడు ఆ ఇంట్లోనే ఉంటుందంట. ఆ ఇల్లు దాటి కూడా బయటికి పోదంట. ప్రియమైన వాళ్ళారా, మనం ఎవరు వారం అంటే దేవునికి సంబంధించినటువంటి వారము. దేవునికి సంబంధించినటువంటి వారం మనము. దేవుని ప్రజలు మనం. ఆత్మీయంగా మేలు చేయడం, ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో భౌతికంగా మేలు చేయడం చేతనైతే. ఒకసారి ఒక చోట ఆ మందిరం దగ్గర ఉండి ఒక ఆయన వచ్చినాడు. పాస్టర్ గారు వందనాలు అనేది అనమాట. సరే మాట్లాడినాడు. ప్రభువుని నమ్ముకున్న హృదయంలో ప్రభువుని చేర్చుకో, నెమ్మది ఉంటుంది, సంతోషం. చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటామంటే నిజమే పాస్టర్ గారు నిదానంగా మాట్లాడదా. టిఫిన్ చెప్పి నాకు టిఫిన్కి డబ్బులు ఇవ్వండి అన్నాడు. అంటే లేదన్నా, దేవుడు ప్రజలు ఇచ్చే కానుకలతో మేము తిని బ్రతుకుతూ ఉన్నాం అన్నా. మా దగ్గర డబ్బులు ఉండవన్నా అని చెప్పిన. అంటే అతను అన్నాడు, లూకాసు వార్తలో, యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో ప్రభు చెప్పినాడా, నీ పొరుగు వారికి ఆకలి అయితే అన్నం పెట్టమన్నాడు కదా అని చెప్తున్నా అని ఉంది కదా అంటున్నాడు. నేను చెప్పిన, ఉంటే పెట్టమన్నాడు, అప్పు చేసి పెట్టమని లేదు కదా, వాక్యం ఉంది అని చెప్పిన. త్రాగి ఉన్నాడు, త్రాగుబోతుడు. ఇంత వాక్యం తెలిసినాడు అట్లా ఉండొచ్చా? మేలు చేయటం నీ చేతి చేయొచ్చు. ప్రియమైన వాళ్ళరా, మేలు చేసే విషయంలో జ్ఞానం కలిగి మనం మేలు చేసే విషయంగా అది జ్ఞానం ఉండాలి. మన జ్ఞానం ఇది ప్రభువుకు మహిమాకరంగా ఉంటుందా లేదా, ఇది ప్రభువుకు మెచ్చే విషయమా కాదా, ప్రభు సంతోషించే విషయమా కాదా. మనం ఎవరు? మన దేవునికి సంబంధించిన వారు. మేలు చేయవాడు దేవుని సంబంధి. సామెతలు 17:13 చదవండి ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ చదవండి. 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు ఎక్కడ తొలగిపోదు అంతే. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 20:22 చదవండి. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. ఈ మాట చివరి మాట అండి, చివరిగా చెప్పే మాట దేవుని యొక్క వాక్యం.
కీడు చేసినారని కీడు చేయొద్దు, అవమానపరిచినారని అవమానపరచొద్దు, దుఃఖపెట్టినారని దుఃఖపెట్టవద్దు. దేవుడు చూసుకుంటాడు. దేవుని కొరకు కనిపెట్టుకోండి. ఆయన నిన్ను ప్రభు రక్షిస్తాడు. మన అంతే, మన రక్షణ ప్రభు చేతిలో ఉంది. ప్రభు మనల్ని, మన కుటుంబాలను ప్రభు రక్షిస్తాడు. ఇతరులను దుఃఖపెట్టేది, ఇతరులను కీడు చేసేది మన వంతు కాదు. అది అయితే మనం ప్రభు కొరకు చూడాలా, ప్రభు కొరకు చూడాలా. ప్రభు మనల్ని రక్షిస్తాడు. ప్రేమిన వలరా, అబ్రాము ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అబ్రాము ఒక ప్రవక్తగా ఉన్నాడు. అబ్రాము దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అబ్రాము దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించడు, తన బిడ్డను కూడా, తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడతా వచ్చినాడు. ప్రేమైన వాళ్ళారా, మోకరించుదాం, బలంలో పాల్పొందుతాం. అబ్రాహాం యొక్క జీవితం ఒక గురి, ఒక పాఠం మనకు. అబ్రాహాం యొక్క జీవితం ఒక పాఠం మనకు. ఇంతకాలం ఒకవేళ మన బిడ్డలకు భర్త విషయంలో, భార్య విషయంలో, సంఘంలో ప్రభువుకు మహిమకరంగా ఉండలేకపోతే వచ్చినామేమో. మన పనిచేసే చోట, మన అధికారుల దగ్గర, పనివారి దగ్గర, మన పనిచేసేవారి దగ్గర, గ్రామంలో ఆత్మీయంగా మేలు చేయలేకపోతే వచ్చినామేమో. ఇతరుల రక్షణ మారుమనసు పొందకుండా మనమే అడ్డుగా ఉన్నామేమో ఒకవేళ. అయితే తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఇక నుంచి మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటా. ఇక నుంచి నీ కొరకు మీ నామాన్ని బట్టి మేలు చేస్తా. మీరు నాకు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభువా, మీరు నాకు అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రేమైన వాళ్ళారా, అబ్రాహాం పేరు ఇప్పటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి అబ్రాహాం జీవితం జరిగి. ఇప్పటి వరకు కూడా అబ్రాహాం ఉన్నట్టే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా అబ్రాహాం సజీవంగా ఉన్నట్టే ఉన్నాడు. ఆయన గురించి చదువుకుంటా ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇవన్నీ, ఎంత గొప్ప భాగ్యం ఇవన్నీ. రాబోయే తరం మన గురించి చెప్పుకోవాలి. పలానా సమయంలో ఆత్మీయంగా నాకు మేలు చేశారు, పలాని సహోదరుడు, పలాని సహోదరి, పలాని అంకులు, పలానా ఆంటీ, పలాని సేవకుడు చెప్పుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, తీర్మానం చేసుకుందాం. ఆత్మీయంగా మన కుటుంబానికి మేలు చేసుకోవాలి, ఆత్మీయంగా మన సంఘానికి మనం మేలు చేసుకోవాలి, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం మేలు చేసే మనసు అంతే. ఒకవేళ మేలు చేస్తూ ఉంటే ప్రభు అన్యాయస్తుడు కాదు, మర్చిపోడు. ఎన్నిసార్లు మేలు చేయాలన్నా, ఎన్నిసార్లు మేలు చేయాలక్క అంటే ప్రభు అన్యాయం చేయడు. దేవుడు ఒక దినాన మనకు న్యాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, బలంలో పాలు పొందుతాం.